హలో బ్రదర్, హాయ్. హాయ్ బ్రదర్. బిగ్ బాస్ లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నాను? ఈ వీక్లో అకార్డింగ్ టు ఓట్స్ పరంగా చూసుకుంటే రాము రాథోడ్ అండ్ మాధురి అండ్ గౌరవ్ లీస్ట్ టాప్ 3లో ఉన్నారు. సో ఇందులో మనం ఓట్స్ పరంగా తీసుకుంటే బెటర్గా రాము రాథోడ్ ఉన్నారు వీళ్ళ ముగ్గురులో. నెక్స్ట్ మాధురి, ఆ తర్వాత లీస్ట్లో గౌరవ్ ఉన్నారు. నాకు తెలిసి గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడని 90% గౌరవ్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే మాధురికి ఇంకో ఛాన్స్ కూడా ఉంది. తనుజ ఒకవేళ సపోర్ట్ చేస్తే తనుజ దగ్గర సేవింగ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ పవర్ ఉంది. సో మ్యాక్సిమం 99% గౌరవే వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి 8th వీక్. ఓకే. సో అయితే వీళ్ళ ముగ్గురులో కాస్త మంచిగా గేమ్ ఆడిన వాళ్ళు ఎవరంటే ఎవరని చెప్తాం? అంటే రాము రాథోడ్ ఎప్పటి నుంచి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఒకవేళ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఎస్, రాము రాథోడ్ చాలా ఛాన్సెస్ వచ్చాయి. ఆయన గేమింగ్ అంటే ఈ మధ్య గేమ్ ఆడాడు, టాస్క్స్ అయితే బాగా ఆడిండు. డ్యాన్స్ పరంగా ఓకే, బట్ ఎక్కువగా టాకింగ్ కానీ కన్జర్వేషన్ కానీ గేమింగ్ అదేమో లేదు, ఏదో ఫ్లో వెళ్తుంది అంతే. మాధురి అయితే స్ట్రాటజీగా ఆడుతుంది. గౌరవ్ అంటే ఈజ్ ఓకే, నార్మల్. బట్ కంపేర్ టు ఆల్ దీస్ 3 గైస్, మాధురి ఈజ్ బెటర్ దాన్ అమాంగ్ దీస్ 2. ఓకే, ఎట్లా ఉంది బ్రదర్? రీసెంట్ గా వచ్చిన ప్రోమోస్ లో చూసుకుంటే దివ్య ఉన్నారు కదా, బర్నీ గారితో ఎక్కువ ఊహించేసుకుంటున్నట్టుగా కొంచెం టూ మచ్ గా అనిపిస్తుందా మీకు? ఎస్, వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉంది. బట్ బర్నీ గారు కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఏదో ఒక రిలేషన్ లాగా. ఆ రోజు కూడా బయటకు వెళ్ళిపోయినప్పుడు పన్నీర్ వండాను, ఇంకా లేరు, వెళ్ళిపోయారు. దివ్య అయితే ఒక స్ట్రాటజీ గేమ్ ప్లే చేస్తుంది. ఎందుకంటే బర్నీ గారు వెల్ పర్సన్ అండ్ చాలా ఫ్యాన్ బేస్ ఉంది, ఎక్కువగా ఇండస్ట్రీలో అతనికి ఎక్స్పీరియన్స్ ఉందని దివ్య ఆ విధంగా ఆయన్ని ఫ్రెండ్షిప్ చేసిందని నా ఫీలింగ్. బట్ దివ్య ఈజ్ వెరీ డేంజరస్ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్ 9. ఆమె వెరీ సైలెంట్ అండ్ క్రూయల్ మైండ్. ఇక్కడది అక్కడ ఎవరికి తెలియకుండా మాట్లాడుతుంది. సో అది వీళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. దివ్యకు కెప్టెన్సీ రావడం కూడా బ్యాడ్ లక్. యాక్చువల్గా తనుజాకు వస్తుంది అనుకున్నాను. ఎస్, ఎలా ఉంది ఇద్దరులో కెప్టెన్సీ కరెక్టే పర్సన్ కి వచ్చింది అనుకుంటున్నావా? నాకైతే తనుజాకి రావాలనుకుంటున్నాను. తనుజాకి వస్తే గేమ్లో ఆనెస్ట్ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, పార్షియాలిటీ ఉండదు. దివ్య అంటే సమ్ పార్షియాలిటీ చూపిస్తుందని నా ఫీలింగ్. ఏంటంటే తను లాస్ట్ టైం రేషన్ మేనేజర్గా తనుజ ఉండడం బట్టే అన్ని కంటెంట్ వచ్చింది, అంత దినిగా వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయాలి, ఆనెస్ట్ ఉండాలి, ఆనెస్ట్గా గేమ్ ఆడాలి. బాండింగ్తో టైం పాస్ చేయడం కరెక్ట్ కాదు. తనుజాలో ఆ టాలెంట్ ఉందని నా ఫీలింగ్ బ్రదర్. తనుజ స్టార్టింగ్ నుంచి మామూలుగా ఏ టాస్క్ లో గెలిచిందంటే ఏమంటారు? ఎందుకంటే ఆమె అసలు గేమ్ ఆడలేదు, స్టార్టింగ్ నుంచి బాండింగ్స్ పెట్టుకొని వచ్చారు, గేమ్ ఏం ఆడలేదు అంటున్నారు. సో మీకు దేంట్లో టాస్క్లో గెలిచారా గెలవలేదని కాదు, సీజ్ ఫైటింగ్. గోల్ అంటే ఆ మాత్రం ఫైట్ చేస్తే చాలు. అట్లీస్ట్ ఫైట్ చేస్తుంది కాబట్టి వీళ్ళందరికీ యాంటీ అవుతుంది. లేకపోతే సేఫ్ గేమ్ ఆడితే అసలు వీళ్ళందరికీ యాంటీ అవ్వదు కదా. సీజ్ ఫైటింగ్ అంటే ఒక్క గేమింగ్లోనే కాదు, గేమింగ్ స్ట్రెంగ్త్ ఉండాలి. బాయ్స్ ఆడతారు, గర్ల్స్ ఆడతారు. ఇక్కడ మాట్లాడే విధానం, ఆ ఎదుటి వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళకి సమాధానం ఇవ్వడం కూడా గ్రేట్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో బ్రదర్, కాలం ఎప్పుడు దమ్మున్నోడికే పోటీ పెడుతుంది, చేతగాని వాడికి కాదు. అలా నా దృష్టిలో తనుజకు ఆ దమ్ము ఉందని, కాన్ఫిడెంట్ ఉంది, ఆనెస్ట్ ఉందని నా ఫీలింగ్. రీసెంట్ గా చూసుకుంటే భరణి, శ్రీజ, వీళ్ళిద్దరిలో ఇప్పుడు శ్రీజని బయటకు పంపించేశారు కదా. సో భరణి గారిని లోపల ఉంచడం ఎంతవరకు ఫేర్ అంటావు? అంటే ఎందుకంటే దమ్ము శ్రీజనే ఇప్పటి వరకు టఫ్ ఇచ్చింది అంటున్నారు. భరణి గారు అసలు గేమ్ అయితే ఏం ఆడలేదు. నో, దమ్ము శ్రీజ ఫస్ట్ థింగ్ బ్రదర్, ఓన్లీ గేమింగ్ అని కాదు, ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి. ఒకటి గ్లామర్ ఉండాలి, నెక్స్ట్ ఫ్యాన్ బేస్ ఉండాలి, నెక్స్ట్ ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే మనస్తత్వం ఉండాలి. అవన్నీ కొన్ని క్వాలిటీస్ చూసుకుంటే బర్నీ గారికి ఎక్కువ ఉన్నాయని నా అభిప్రాయం బ్రదర్. ఓకే, ఇప్పుడు హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ లో సో ఎవరు కప్పు గెలవచ్చు అంటావు? అండ్ కప్పు కోసం సీరియస్ గా గేమ్ ఆడుతున్న వాళ్ళు ఎవరు? బాండింగ్స్ లేవు. ఎస్, కప్ కోసం సీరియస్ గా గేమ్ ఆడుతున్న వాళ్ళు ఫస్ట్ పర్సన్ తనుజ, సెకండ్ పర్సన్ సుమన్ శెట్టి, థర్డ్ పర్సన్ ఈజ్ ఎమాన్యుయల్. దీస్ 3. తనుజ కూడా బాండింగ్స్ పెట్టుకున్నారు కదా కళ్యాణ్ తోటి, అట్లానే బర్నీ గారి తోటి. బాండింగ్ పెట్టుకోవడం వేరు, బాండింగ్ ని కంటిన్యూ చేయడం వేరు. బాండ్ కోసం గేమ్ కోసం బాండ్ని కూడా వదులుకునే వాళ్ళు కూడా ఇంపార్టెంట్. ఈమె గేమ్ కోసం బాండ్ని కూడా వదులుతుంది. ఈ రిమైనింగ్ పర్సన్స్ అలాగ వదలరు. ఇక్కడ బాండింగ్ ఆమెకి ఇంపార్టెంట్ కాదు, గేమ్ ఇంపార్టెంట్. ఎస్, ఇమాన్యుయల్ అలానే సంజన, వీళ్ళ గేమ్ ఎలా ఉంది? సంజన ఇస్ నైస్. లాస్ట్ టైం కొంచెం ప్రాబ్లం అయినా సంజన ఇప్పుడు షీఈస్ ప్లేయింగ్ నైస్ గేమ్. అండ్ ఇమాన్యుయల్ కామెడీ అండ్ గేమింగ్, స్పోర్ట్స్ అన్నీ ఎక్సలెంట్.
బట్ సంజన వన్ ఆఫ్ ద గ్రేట్ కంటెస్టెంట్. ఎస్, ఇప్పుడు మాధురి గారు అలానే బర్నీ గారు, సో బయట వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ ట్రోలర్స్ గట్టిగా చేసేసినారు, మీకు అలా అనిపిస్తుంది? నో, ఇట్స్ ఫేక్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా బయట వాళ్ళు ఏదో ఒకటి ఒక ఏజ్లో ఉన్నారు కాబట్టి అట్లా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్సే లేవు. ఈవెన్ మాధురిలో కూడా లేవు, బర్నీ సార్లో కూడా లేవు. దే ఆర్ వెరీ ఫెయిర్ గేమ్. వాళ్ళు టాప్ 5 ఎవరు వెళ్ళచ్చు? I told you already 3 numbers. First one is Tanuja, second one is Suman Shetty, third one is Emmanuel, fourth one is చాలా మంది ఉన్నారు, డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ అండ్ రితు, లైక్ దట్ చేంజ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బర్నీ గారు పర్మనెంట్ హోమ్ గా ఉండిపోయారు. దమ్ము శ్రీజ గారు ఫీల్ ఏం లేదన్న, ఉంటే ఫీల్ అయ్యామన్నా, వెళ్ళిపోయింది కాబట్టి ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు మంచిగా ఆడట్లేదా? అంటే బాగానే ఆడుతుంది కానీ ఆట ముఖ్యం మాటల కన్నా, ఆట కన్నా మాటలు ఎక్కువ మాట్లాడుతుంది. బర్నీ గారు ఉండటం కరెక్ట్ అనిపించింది. ఇంకా ఆయన బాండింగ్స్ తగ్గించుకుంటే బెటర్ ఇప్పటి నుంచైనా. ఇంకోటి ఏంటంటే నిన్న ఇద్దరు తనుజ గారు ప్లస్ దివ్య గారు ఉన్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేయకుండా మధ్యలోనే ఉన్నారు. అదే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తారుగా, ఎటో ఒకటి వెళ్ళాలి. ఆయన అక్కడ ఎందుకు స్టక్ అయిపోయారో ఎవరికి సపోర్ట్ చేయకుండా అర్థం కాలే నాకు. అంటే ఫీల్ అవుతారనే లేకపోతే ఏంది, ఇంకా అదే బాండింగ్లో మొహమాటంతో అదే భయంతో ఉన్నారో అర్థం కావట్లేదు. అలా ఉండకూడదు. ఇప్పుడైనా స్ట్రాంగ్గా ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి చేయండి, ఆయనకైనా సపోర్ట్గా ఉండమనండి. భరణి గారు ఇప్పటికైనా బాండ్ వదిలిపెట్టి ఆడతారనుకుంటున్నారా? మాకు నమ్మకం లేదు, చూడాలంతే, మన హోప్స్ లేవు. భరణి గారు దివ్యల మాధురి గారు ట్రాక్ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఏమంటారు? ఏమోనండి, అది నాకు తెలియదు. అంటే టాక్ అంటే వాళ్ళు నార్మల్ జస్ట్ మాట్లాడుకుంటున్నారు. టాస్క్ పరంగా ఏదన్నా వస్తే మాధురి గారు ఫేస్ మీద చెప్తున్నారు. నేను ఆల్రెడీ చూసా, మొన్న శ్రీజ గారిదే స్టెప్స్ వచ్చినప్పుడు శ్రీజ గారిని సెలెక్ట్ చేసిందామా. టాస్క్ విషయానికి వేరే విషయంలోకి వస్తే ఆమె స్టాండ్ తీసుకుంటారని అనుకుంటున్నాను నేను. మిగతా వేరే విషయాలు వాళ్ళు రెడీ అయిపోయింది కదా భరణి గారితో. అంటే భరణి గారు అడిగారు కదా, అడిగితేనే అందుట్లో కూడా ఆమె డాన్స్ చేసిన లాస్ట్ మూమెంట్లో కిందకి దిగింది, ఉండలేదు పైన, అదొక మైనస్. దివ్య కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటున్నారు, బాండింగ్స్ ఎలా అనిపిస్తుంది దివ్య గారా? ఎవరితో ఓవర్ యాక్షన్? అంటే బర్నీ గారు. బర్నీ గారితోనా? తనుజ గారు కొంచెం బాండింగ్ తగ్గించి నార్మల్గా ఉన్నారు. దివ్య గారు ఇంకా అలానే కంటిన్యూ అవుతుండ్రు. అంటే ఆయన మీద అలగటం, కోప్పట్టడం, ఆయనకి సపోర్ట్ చేయడం బాగా స్ట్రాంగ్గా, అన్నిట్లోనూ ఏమో ఎక్కువ స్ట్రాంగ్ ఉంది. దివ్య గారే స్ట్రాంగ్ ఉంటుంది బాండింగ్స్లో తనుజ గారి కన్నా. బర్నీ గారిని పర్మనెంట్ కంటెస్టెంట్ గా చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. రేలంగి మా ఆయన మిస్ అనిపించింది. ఆయన అదే బాండింగ్ కంటిన్యూ చేస్తే మళ్ళీ బయటకు వెళ్తాడేమో అనిపిస్తుంది. ఆయన స్ట్రాంగ్ నిలబడితే విన్నర్ మెటీరియలే, కనీసం టాప్ 5 దాకే వస్తాడు. ఫస్ట్ వీళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలు, దివ్య గారిని తనుజ గారిని. ఆయనకేం ఆయన ఆడాలి. వీళ్ళిద్దరు అనుకుంటే మళ్ళీ మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవుతున్నట్టు వస్తుంది. పేరు మాధురి గారు, ఆమెది కూడా నడుస్తుంది. అంటే టాక్ అలా ఉంది. ఆయన లోపల అలా కాకుండా ఆయన స్టాండ్ తీసుకొని ఆయన గేమ్స్ ఆడితే బెటర్. ఇమానుయల్ అంటే బాగానే ఆడుతుండ్రు, ఆయనకి చెప్పే పని లేదు. ఆయన ఇంకా స్ట్రాంగ్ ఆడి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. టాప్ 5 దాకా ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఉంటారు, పక్కా ఉంటారు. టాప్ 5లో ఇమానుయల్ అని ఉంటారు, రీతు గారు ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గేమ్ పరంగా చూసుకుంటే స్ట్రాంగ్ ఉంది. నార్మల్ టైంలో 24 hours పవన్ గారితో గొడవ పడతా ఉంది. మరి ఆమెకి టైం పాస్, మరి ఆమె గురించి స్టాండ్ తీసుకోవట్లేదని నాకు అర్థం కావట్లేదు. నెగిటివ్ అవుతుంది ప్లస్ పాజిటివ్ కూడా అవుతుంది. ఎందుకంటే రీతు గారు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. పవన్ చాలా స్ట్రాంగ్, ఆయన ఫిజికల్గా ఆపలేం. రీతు గారు ఒక మాట చెప్తే టాస్కుల విషయంలో వింటాడు మాట. అంటే ఆయన విషయానికి వచ్చేసరికి ఆయనకి వెళ్ళి ఆడతారు. గ్రూప్ టాస్కుల్లో వచ్చేసి రీతు చెప్తే ఖచ్చితంగా వింటాడు పవన్. అందువల్ల పవన్ గారిని కొంచెం అడ్డం పెట్టుకొని గేమ్స్ లో ముందుకు వెళ్తుందని అనిపిస్తుంది. గౌరవ్ గారు ఎలిమినేట్ అయ్యారా? అవునా? ఫేర్ అంటే ఆయన నార్మల్గా ఆడుతుండ్రు. ఆయనకి తెలుగు కూడా పెద్దగా అర్థం కాదు, అన్నీ మాట్లాడలేకపోతుండ్రు, ఇన్వాల్వ్ కాలేకపోతుండ్రు. పర్సన్ మంచోడే, ప్లస్ ఆయన లోపల కన్నా బయట ఉంటేనే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని విషయాలు ఇన్వాల్వ్ కావట్లేదు ఆయన. థ్యాంక్ యూ.